ఆత్మలో పరిణితి చెందిన వారి లక్షణాలను మనం చూసుకున్నట్లయితే వారు ఎలా ఉంటారంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో వారు చిక్కుకునే వారుగా ఉంటారని, ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారని, అసూయ చేత కలహాల చేత నిత్యము వారు నిండిన వారే ఉంటారని మనం మాట్లాడుకున్నాం. క్షమించలేని క్షమాగుణాన్ని ఏదంటే ఆత్మలో పరిణితి లేని వారు కలిగి ఉంటారని, ఏదంట క్షమించడం వారికి చాలా కష్టంగా మార్చబడింది. అమ్మో క్షమాపణ, అమ్మో నిజంగా మేము క్షమించాలా అన్న విషయాన్ని వారు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదంట ఎవరంటే ఆత్మలో పరిపక్వత లేని వారి యొక్క లక్షణాలు అవన్నీ కూడా. ఇంకా ఏదంట చిన్న చిన్న విషయాలకి తొందరపాటున ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు, అలిగే వ్యక్తులుగా ఉంటారు. ఏమండి చిన్న చిన్న విషయాలకి అలిగే వ్యక్తులు ఏమంటారు చెప్పండి ఈ లోకంలో? ఏమండి చిన్న చిన్న విషయాలకి కుర్చీ లేదనో, ఏదట పలకరించలేదనో, లేదా కూరలో 2 ముక్కలు ఎక్కువ లేదనో, ఏమండి ఏదట లేదా వారికి ఇష్టమైన మనం చేయలేదనో, వారికి ఇష్టంగా లేదనో, చిన్న చిన్న విషయాలకు అలిగేవారిని మనం చూసి ఏమంటామంటే ఏదంట వాడు అంత మెచ్యూరిటీ వాడికి లేదురా అంటాం కదా. అట్లాగే మనం కూడా ఏదంటే చిన్న చిన్న విషయాలకి అలిగే స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. శరీరేచ్ఛలను మనం అణుచుకునే వ్యక్తులుగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? శరీరాశలను, శరీరం కలిగించే భోగించలను. యాకోబు రాస్తాడు, మీకు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి? శ్రమలు అసలు మీకు ఎందుకు వస్తున్నాయి? మీ శరీరం భోగించల వల్లనే కదా. అంటే మనం శ్రమల పాలు కాకుండా ఉండాలంటే, కష్టాలలో మనంతట మనమే ఏదంట వాటిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే, కీర్తనకారుడైన దావీదు అన్నట్లుగా నా కన్నులు మీదును చూచినవు కాదు అన్నట్లుగా మనం ఎట్లాగా ఉండాలంటే, ఎటువంటి వారుగా మనం ఉండాలంటే మరి ప్రాముఖ్యంగా శరీరేచ్ఛలను, మనుషేచ్ఛలను మనము ఏదంట అణుచుకొని వాటి మీద ఇంద్రియ నిగ్రహ శక్తిని మనము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఏమండి ఇంద్రియ నిగ్రహ శక్తి. త్వరగా కోపపడే వారుగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? త్వరగా కోపపడే వ్యక్తులుగా ఉండకూడదు. త్వరగా అపార్థం చేసుకునే వారుగా ఉండకూడదు. త్వరగా మన నోట నుంచి ఏదంట వ్యర్థమైన మాటలు రాకుండా ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అవును, కొన్ని సందర్భాలలో మనము బర్స్ట్ అయ్యే లేదా కోపానికి గురయ్యే సంఘటనలు, పరిస్థితులు మన కళ్ళెదుట ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని అడిగిన ప్రజలు కావచ్చు, లేదా ఏదంట దేవుని ఇంకా సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికైతే వారికి ఏంటంటే వారి ఇష్టాగోష్ఠి, వారి